శ్రీ సాయి సచ్చరిత్ర 21 అధ్యాయం యోగీశ్వరుల వేర్వసతి భక్తి మార్గపు బోధన. ఈ అధ్యాయం ప్రారంభంలో హేమాడ్ పంత్ యోగుల చరిత్రను వ్రాయడం ఎంత క్లిష్టమో చెబుతారు. యోగీశ్వరుల కర్మలు, ఆలోచనలు, వారి ఆత్మ జ్ఞానస్థితి సాధారణ మానవ బుద్ధికి అందని విషయమని అంటారు. అలాంటి మహనీయుల గాథలను సరిగా వ్రాయడం సాహసకార్యమని, శ్రద్ధ, భక్తి, గురు అనుగ్రహం అవసరమని ఆయన పేర్కొంటారు. అందుకే శ్రీ సాయినాథుని కృప కోరుతూ ఈ అధ్యాయం కొనసాగుతుంది. యోగుల వేర్వసతి. హేమాడ్ పంత్ మహారాష్ట్రలోని ఒక ప్రసిద్ధ యోగీశ్వరుడైన జ్ఞానేశ్వర్ మహారాజు కథను ఉదాహరిస్తారు. అలాంటి మహనీయులు ఎప్పుడూ భగవంతుని కీర్తిస్తూ ఆయన స్మరణలో నిమగ్నమై ఉంటారని చెబుతారు. సాయిబాబా కూడా అలాంటి యోగీశ్వరుల పంథాలోనే ఉన్నారని, ఆయన జీవన విధానం, బోధనలు, లీలలు యోగుల లక్షణాలనే ప్రతిబింబిస్తాయని వర్ణిస్తారు. ఠాకూర్ గారి అనుభవం. ఠాకూర్ గారు బాంబేలో పనిచేస్తూ ధర్మంపై ఆసక్తితో ఉండేవారు. ఒకసారి యోగులను, వారి జీవన శైలిని తెలుసుకోవాలనే కోరికతో సన్యాసాశ్రమం వెళ్లారు. కాని గురువులు, యోగులు అందరూ కష్టమైన నియమాలను పాటిస్తూ ఉండటం చూసి తాను ఆ మార్గం అనుసరించడం కష్టం అని భావించారు. అప్పుడే ఎవరో సాయి బాబా గురించి చెప్పి అతడు నిజమైన యోగేశ్వరుడు, సద్గురు అని పరిచయం చేశారు. ఠాకూర్ గారు షిరిడీకి వచ్చి బాబాను కలుసుకున్నారు. బాబా అతని హృదయంలోని సందేహాలను సులభంగా నివృత్తి చేసి, సాధువుల సహవాసం అవసరం, కాని గృహస్థుడైన భక్తితో, నిష్కపటతతో జీవిస్తే అదే మోక్షానికి దారి అని ఉపదేశించారు. అనంతరావు పాటంకర్ కథ. అనంతరావు పాటంకర్ ఒక భక్తుడు. ఆయన బాబాను కలిసినప్పుడు భక్తి ఎలా ఉండాలో బాబా వివరించారు. భక్తిని 9 విధాలుగా చేయవచ్చని. 1. శ్రవణం 2, కీర్తనం 3, స్మరణం 4, పాదసేవనం 5, ఆర్చనం 6, వందనం 7, దాస్యం 8, సఖ్యం 9, ఆత్మనివేదనం. బాబా ఈ నవవిధ భక్తి మార్గాన్ని వివరించి, ఇవన్నీ ఏ రూపంలోనైనా ఆచరిస్తే భగవంతుని కృప లభిస్తుంది అన్నారు. అనంతరావు దానికి మంత్రముగ్ధుడై జీవితాంతం బాబా బోధనల్ని అనుసరించాడు. గుర్రపు సైనికుడు నవవిధ భక్తి ఉదాహరణ. బాబా నవవిధ భక్తి మార్గాన్ని ఒక సంఘటన ద్వారా వివరించారు. ఒకసారి ఒక గుర్రపు సైనికుడు తన పాదాలను శిరసా నమస్కరించి ప్రగాఢ భక్తితో బాబా సేవ చేశాడు. అతని హృదయంలోని భక్తి, నిస్వార్థత బాబాకు ఎంతో ఇష్టం వేసింది. ఆయన ఉదాహరణతో భక్తికి కులం, జాతి, ధనం సంబంధం లేదు. నిజమైన ప్రేమ, విశ్వాసమే ముఖ్యం అని చెప్పారు. పండరిపురం పండుగ. ఈ అధ్యాయం చివరలో బాబా పండరిపురం పుణ్యక్షేత్ర మహిమను ప్రస్తావిస్తారు. విష్ణు భక్తులు విఠోబా దర్శనానికి వెళ్లే ఆతృత, వారి గానం, కీర్తన, ఆనందం గురించి హేమాడ్ పంత్ కవితాత్మకంగా వర్ణిస్తారు. బాబా కూడా భక్తి అనుభూతిలో పండరిపురాన్ని తన హృదయంలో అనుభవించేవారని చెప్పారు. ముఖ్య బోధనలు. యోగీశ్వరుల గాథలు వ్రాయడం దైవ అనుగ్రహంతోనే సాధ్యం. సద్గురు అనుసరించే మార్గం యోగం, భక్తి, జ్ఞానం మేళవింపు. గృహస్థుడైన భక్తితో జీవించవచ్చు. నవవిధ భక్తిలో ఏదైనా ఒక మార్గాన్నిగాని, అన్నింటినీగాని అనుసరించడం ద్వారా మోక్షం సాధ్యమే. భక్తికి ఆచారాలు, జాతి, స్థానం అడ్డంకి కావు. హృదయశుద్ధి ముఖ్యం. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.